తక్షణం. ఎర్ర సైన్యం మొత్తం గందరగోళంలో పడుతోందా? మావోయిస్టు పార్టీలో ఆధిపత్య పోరాటం నడుస్తోందా? ఆయుధాలు వదిలేస్తామన్నదెవరు? పోరాటమే మా ఊపిరి అంటున్నదెవరు? ఎందుకిలా కన్ఫ్యూజన్? కగార్తో ముప్పు తప్పదని సరెండర్ అన్నారా? తాజాగా జగన్ పేరుతో వచ్చిన ప్రకటన చెప్తుందేంటి? ఎర్ర సైన్యం రెండుగా చీలిపోయిందా? ఎర్ర సైన్యం రెండుగా చీలిపోయిందా? సరెండర్ అవుతామని కొందరు, పోరాటమే ఊపిరి అని మరికొందరు, ఆయుధాలు వదిలేస్తామని ఇంకొందరు, చావో రేవో ఉద్యమంలోనే అని కొందరు. పోటీ స్టేట్మెంట్లకు కారణమేంటి? మావోయిస్ట్ పార్టీలో అసలేం జరుగుతోంది? రైట్, అడవిలో అన్నలు ఎవరికి వారే అన్నట్లుగా మారిపోతున్నారు. సేనాధిపతి లేని సైన్యం ఎలా ఉంటుందో ఈ ఎర్ర సైన్యం కూడా అలాగే మారిపోయింది. అగ్రనాయకులంతా ఎన్కౌంటర్స్ లో హతమైపోయారు. నడిపించేవారు లేరు, నడిచేవారు లేరు. ఇంకోవైపు 1,00,000 మంది బలగాలతో ఆపరేషన్ కగార్ అడవుల్ని జల్లెడపడుతూ ఉంటే ఎన్కౌంటర్ లేదంటే సరెండర్ తప్ప ఏమీ చెయ్యలేకపోతున్నారు. ఇంతలోనే మావోయిస్టుల్లో పెద్ద సమస్య వచ్చిపడింది. సెప్టెంబర్ 16న మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ అలియాస్ సోను అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ పేరుతో ఒక ప్రకటన రిలీజ్ అయింది. దాని సారాంశం ఏంటంటే, మావోయిస్టులందరం ఆయుధాలు వదిలేస్తాం, సరెండర్ అవుతాం, ఉద్యమాన్ని ఆపేస్తున్నాం, నెల రోజులు కాల్పుల విరమణ ఇవ్వండి, చర్చలకు పిలవండి అన్నారు. అంతేకాదు, ప్రజాభిప్రాయాలు పంచుకునేందుకు ఫేస్బుక్, ఈమెయిల్ ఐడీలను జతచేశారు. నిజానికి మావోయిస్టులు గతంలో ఎన్నడూ ఇలా చేసిన దాఖలాలు లేవు. మరి ఎందుకిలా చేశారని అప్పుడే పెద్ద డౌట్లు వచ్చాయి. ఏ ప్రజల కోసమైతే అడవుల బాట పట్టారో జనంలోనే ఉండి ప్రజా పోరాటాలు చేయాలన్న దిశగా ఆ ప్రకటన ఉంది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మరో ప్రకటన. తాత్కాలిక సాయుధ పోరాట విరమణపై తెలంగాణ రాష్ట్ర కమిటీ నుంచి మరో ప్రకటన వచ్చింది. సోను అలియాస్ అభయ్ పేరుతో వచ్చిన ప్రకటన వ్యక్తిగతమని మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరిట మరో లేఖ రిలీజ్ అయింది. ఈ లేఖలో సాయుధ పోరాటం ఆపడం లేదంటూ ప్రస్తావించారు. సోను పేరుతో వచ్చిన ప్రకటనపై గరం అవుతున్నారు. సోను అలియాస్ అభయ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లొంగిపోవాలని ఉంటే పార్టీ అనుమతి తీసుకుని లొంగిపోవచ్చని, కానీ అందరూ సరెండర్ అవుతారని ఏకపక్షంగా ఎలా ప్రకటిస్తారన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. 2024లో పొలిటికల్ బ్యూరో విడుదల చేసిన సెక్యులర్ అమలు చేయడమే తమ లక్ష్యమంటున్నారు. సోను ప్రకటన మావోయిస్టు పార్టీ అధికారిక నిర్ణయం కాదని, ఆ స్టేట్మెంట్ ను విప్లవకారులెవరూ అధికారిక ప్రకటనగా గుర్తించవద్దంటూ లెటర్ రిలీజ్ చేశారు. సో ఈ మొత్తం మ్యాటర్ చెబుతున్నదేంటంటే, మావోయిస్టుల్లోనే ఆధిపత్య పోరాటాలు నడుస్తున్నాయా, కోవర్ట్ ఆపరేషన్లు కొనసాగుతున్నాయా అన్నది హాట్ డిబేట్ గా మారింది. ఎందుకంటే మల్లోజుల వేణుగోపాల్ లీడ్ పొజిషన్ ఆశించారు. కానీ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శిగా తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీకి అవకాశం దక్కింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ దళిత నాయకుడు 1983లో నక్సల్స్ లో చేరాడు. సో ఇప్పుడు పోటాపోటీ లేఖల వెనుక మావోయిస్టు వర్గాల్లో రాజకీయం నడుస్తోందా అన్న చర్చ జరుగుతోంది. వీటికి తోడు కోవర్ట్ ఆపరేషన్ కూడా సొంతింట్లోనే ఉందన్న పాయింట్ తెరపైకి వస్తోంది. ఇది అన్నల్లో ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిందన్న విషయాన్ని హైలైట్ చేస్తోంది. ఈ రోజు ఈ విధంగా దొరకబండ కాడ కూర్చొని దారుకుంటా పోతూ నేను ఇంకా చాలా గొప్పగా ఉన్నా, చాలా ఉన్నతంగా ఉన్నా అని మాట్లాడితే అది ఎట్లయితుంది? చేత కాకపోతే చేస్తే బయటికి వస్తా అంటే ఎవ్వరేమన్నారు. నీ వచ్చినా నన్ను కొట్టిందా, నన్ను చంపిందా, నన్ను గుర్తిందా? ఇప్పటికే బస్తర్ ఏఓబీలో మావోయిస్టుల ఆపరేషన్స్ 50% తగ్గాయి. ఉలుకు లేదు, పలుకు లేదు.
అలజడి లేదు, పోరాటం లేదు, ఎక్కడి వారు అక్కడే అన్నట్లుగా ఉండిపోతున్నారు. ఎందుకంటే క్యాడర్ కు ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలి అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నారు. మావోయిస్ట్ పార్టీలో ఆధిపత్య పోరాటాలు కొత్తవి కాదు. 2004 నుంచి అంతా చూస్తూ వస్తున్నవే. కానీ ప్రస్తుత సంక్షోభం మునుపటి కంటే తీవ్రమైందిగా మారింది. ఒకవైపు భద్రతా బలగాల ఒత్తిడి కొనసాగుతోంది. వరుస ఎన్కౌంటర్లు, సరెండర్లు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. ఈ ఏడాది 240కి పైగా మావోయిస్టులు హతమయ్యారు. వీరి జాడను కోవట్టులుగా మారిన కొందరు ఇస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది. మావోయిస్టు పార్టీలో పొలిటికల్ గేమ్ క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తోంది. ఓవైపు తిప్పని తిరుపతి వర్గం, ఇంకోవైపు మల్లోజుల వేణుగోపాల్ వర్గంగా మారిపోయింది. వరుసగా సరెండర్లు, కిషన్ జీ భార్య సుజాతక్క లొంగిపోవడం, ఆయుధాలు వదిలేస్తున్నామంటూ అభయ్ పేరుతో లేఖ బయటికి రావడం, ఇవన్నీ వరుసగా ఒకదాని తర్వాత మరొకటి గేమ్ ను మార్చేశాయి. ఆ సీక్రెట్స్ అన్ని డీకోడ్ అవుతున్నాయి. నాయకుడు మరణిస్తే క్యాడర్లో నిరాశ ఆవహిస్తుంది. ఇప్పుడు మావోయిస్టు పార్టీ పరిస్థితి ఇదే. ఇప్పటికే జరిగిన ఎన్కౌంటర్లలో ముఖ్య నేతలంతా చనిపోయారు. ఎంతో మంది దిక్కుతోచక లొంగిపోయారు. ఇది మావోయిస్టుల ప్రజెంట్ సిచ్యువేషన్. వీటికి తోడు ఆధిపత్య పోరాటాలు పీక్ స్టేజ్కి చేరాయి. పార్టీలో మల్లోజుల వేణుగోపాల్ వర్సెస్ తిప్పిరి తిరుపతి మ్యాటర్ నడుస్తున్నట్టున్నారు. ఒక ఉదాహరణ చూద్దాం. మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాతక్క తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయారు. గద్వాల ప్రాంతానికి చెందిన ఆమె ప్రస్తుతం మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న ఏకైక మహిళా నాయకురాలు. బెంగాల్లో 2011లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ అగ్రనేత కిషన్ జీ భార్య ఆమె. కిషన్ జీ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ ఇద్దరు బ్రదర్స్. ప్రస్తుతం సుజాతక్క ఛత్తీస్గఢ్ సౌత్ సబ్ జోనల్ బ్యూరో ఇన్ఛార్జిగా ఉన్నారు. 106 కేసుల్లో నిందితురాలుగా ఉన్న ఆమెపై కోటి రివార్డు ఉంది. సో కిషన్ జీ 2011లో చనిపోతే అప్పటి నుంచి లొంగిపోని సుజాతక్క ఆల్ ఆఫ్ సడన్ గా సరెండర్ అవడం వెనుక ఏం జరిగింది? బస్వరాజు బతుకున్నప్పుడే ఆయనలో ఈ బీజాలు పడ్డాయి. ఈ బలహీనతలకు గురైండు, ఇటువంటి ఆలోచనలకు గురైండు, ఇటువంటి క్రియాత్మక గుణ లక్షణాలకు గురైండు అనేది మనకు తెలుస్తా ఉంది. కాబట్టి అంటే తిప్పని తిరుపతి దేవుజీ సెక్రటరీ ప్రతిపాదన వల్లనే ఆయనకి సెక్రటరీ హోదా దక్కలేదని అక్కస్తోటే ఆయన చేసిందనేది అయితే మేము మాలాంటి వాళ్ళము భావించడానికైతే మాకు ఏమాత్రం కూడా అవకాశం లేదు. మావోయిస్టు పార్టీ ఇప్పుడు తలో దిక్కుగా మారడం వెనుక జరిగిందేంటంటే మే 21న ఛత్తీస్గఢ్ అబూజ్మడ్ అభయారణ్యంలో బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయ్యాడు. అతడితో పాటు మరో 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. నంబాల మరణంతో మావోయిస్టు పార్టీ ఒక్కసారిగా కుదేలైంది. ప్రధాన కార్యదర్శి హతమవడంతో క్యాడర్ కన్ఫ్యూజన్ లో పడింది. 2018లో నంబాల జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాడు. అతని నాయకత్వంలో పార్టీ పీపుల్స్ వార్ స్ట్రాటజీని మార్చి రీఆర్గనైజేషన్, సెంట్రలైజ్డ్ డెసిషన్ మేకింగ్ పై ఫోకస్ పెట్టింది. నంబాల కేశవరావు వరంగల్లో ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నప్పుడు హాస్టల్లో గొడవ జరిగితే ఓ విద్యార్థిని చంపేసి అజ్ఞాతంలోకి వెళ్లాడన్నది రిటైర్డ్ పోలీస్ అధికారులు చెప్పే మాట. సరే, నంబాల మరణం తర్వాత సెంట్రల్ కమిటీ మీటింగ్లు ఆగిపోయాయి. ఇది లీడర్షిప్ గ్యాప్ సృష్టించింది. భూపతి దేవ్జీ అలియాస్ తిరుపతి, అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ మధ్య పగ్గాలు ఎవరికి అన్న చర్చ జరిగి చివరికి తిప్పిరి తిరుపతి ఎంపికయ్యారు. అభయ్ అలియాస్ మల్లోజుల వేణుగోపాల్ కు సెంట్రల్ కమిటీ అధికార ప్రతినిధిగా అవకాశం ఇచ్చారు. ఇది మల్లోజుల వర్గానికి రుచించలేదంటారు. దండకారణ్య ప్రాంతం కావచ్చు, తీవ్రమైనటువంటి ఆందోళనకు గురైనమాట వాస్తవం. అయితే మల్లోజుల వేణుగోపాలు లోపడిపోవడం కానీ బయటికి రావడం కానీ ఆయన దాదాపుగా 80 దశకంలో ఆయన పార్టీలోకి పోయిందనేది అందరు చెప్తున్నటువంటి విషయం. అయితే ఇప్పుడు ఏదైతే గత కొంతకాలంగా ఆయన పార్టీకి దూరంగా ఉన్నాడనో, ఆయన వ్యక్తిగత స్వీయాత్మక బలహీనతలకు గురైంది అనేది ఇప్పుడు మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తా ఉన్నది.
బసవరాజు అలియాస్ నంబాల కేశవరావు మరణం తర్వాత పొలిట్ బ్యూరో అలాగే రీజనల్ బ్యూరోల మధ్య డెసిషన్ మేకింగ్ గ్యాప్ ను సృష్టించింది. ఆంధ్ర ఒడిశా బార్డర్ ఏఓబీలో మావోయిస్టులకు దారి తెలియలేదు. దీనికి మావోయిస్టు అధికార ప్రతినిధిగా తాజాగా లెటర్ రిలీజ్ చేసిన జగన్ నడిపిస్తున్నాడు. ఇప్పుడు అభయ్ పేరుతో వచ్చిన లెటర్ ను తీవ్రంగా వ్యతిరేకించింది కూడా ఇదే జగన్. తెలంగాణ స్టేట్ కమిటీ అధికార ప్రతినిధిగా జగన్ కొనసాగుతున్నారు. ఏఓబీ గ్రూప్ లీడర్. ఈ ఏడాది అతని గ్రూప్ లో రమేష్ ఎన్కౌంటర్ లో హతమయ్యాడు. చావో రేవో పోరాటం ఆపే ప్రసక్తి లేదంటున్నాడు జగన్. జనం కోసమే కదా ఈ పోరాటం, చస్తే కలిసే చేద్దాం, పలాయనం మన నైజం కాదంటూ క్యాడర్కు ధైర్యం నూరిపోస్తున్నాడు. మావోయిస్టు సెంట్రల్ కమిటీలో పొలిట్ బ్యూరో, రీజనల్ బ్యూరోలు, స్టేట్ కమిటీలు, జోనల్ కమిటీలున్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కతాటిపై లేవు అని చెప్పడానికి మొన్నటి అభయ్ పేరుతో వచ్చిన సరెండర్ లేఖ ఒకటి. కిషన్జీ భార్య సుజాతక్క ఆల్ ఆఫ్ సడన్ గా లొంగుబాటు మరొకటి కారణాలుగా కనిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగానే ఇలా సరెండర్లు కొనసాగుతున్నాయన్న చర్చ కూడా మావోయిస్టుల్లో నడుస్తుంది. అటు మావోయిస్టుల్లో ఎవరు కొత్తగా చేరేలా లేరు. రిక్రూట్మెంట్లు పూర్తిగా ఆగిపోయాయి. మావోయిస్టు పార్టీ ఎంతో బలంగా ఉన్న ఛత్తీస్గఢ్ లో చాలా వీక్ అయింది. మహారాష్ట్రలోని 1-2 జిల్లాలు, ఆంధ్ర ఒడిశా సరిహద్దులో కూడా ఈ మధ్య కాలంలో బలహీనపడింది. స్ట్రాటజీలు లేవు, కోఆర్డినేషన్ లేదు. పైగా ఆధిపత్య పోరాటాలతో ఎర్ర సైన్యం అంతా గందరగోళంగా ఉంది. సో భద్రతా దళాలకు కూడా ఇదో అవకాశంగా మారింది. మావోయిస్టుల్లో ఆధిపత్యం, నిరాశ, విభజన ఉన్నప్పుడే క్లోజ్ చేయాలని అనుకుంటున్నాయి. అందుకే కూంబింగ్ పెంచాయి. ఆపరేషన్ కగార్ హైపిచ్ లో నడుస్తుంది. 2026 మార్చి నాటికి మ్యాటర్ ముగించేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం.